అనకాపల్లి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం పరవాడ జనసేన ఉమ్మడి కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. పంచకర్ల మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలవడానికి కూటమి నాయకులు ఒక పక్క, సీఎం రమేష్ మరో పక్క అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఇంతటి విజయాన్ని గుండెల్లో స్థానాన్ని పెందుర్తి ప్రజలు ఇవ్వటం పూర్వజన్మ సుకృతమని, వారికి సేవ చేసే బాధ్యత ఎంతో ఉందన్నారు. పొల్యూషన్ బారిన పడిన గ్రామాలకు మేలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తానన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని, యువత ఉపాధి కోసం మరియు అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ప్రజలు మెచ్చుకునేలా పాలన చేస్తామన్నారు. గ్రామాల్లో కమిటీలు వేసుకుని నాయకుల కనుసన్నల్లోనే అభివృద్ధి మరియు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు మేలు చేస్తామన్నారు. మహిళలు పథకాలకు పడిపోరని, యువత భవిష్యత్తు డ్రగ్స్ మద్యమయమైందన్నారు. రానున్న రోజుల్లో అయోధ్య టెంపుల్ కి స్పెషల్ ట్రైన్ వేసి రామ భక్తులను పంపిస్తామన్నారు. అధ్యక్షులు సోదరులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారికి, పెద్దలు గౌరవనీయులు, అనకాపల్లి పార్లమెంట్ కి ఎలక్షన్ కు ఒక గ్లామర్ తెచ్చిన వ్యక్తి, వేవుతో గెలిచాము. అది రాష్ట్రం అంతా వచ్చింది, కానీ మనకు 2 వేవులు వచ్చాయి. ఒకటి ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తుతో ఒక వేవ్ వస్తే, సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అన్నది మనకు 2వ వేవ్. అలాంటి వ్యక్తి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి, సోదరులు అన్న మాధవ్ గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, నేను మండలాల వారీగా మాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే కార్యక్రమం. ఎందుకంటే 3 పార్టీలు కూడా మీరే అభ్యర్థుల్లాగా మా విజయాన్ని కాంక్షిస్తూ, మీరే అభ్యర్థుల్లాగా మీరు పడిన ఎండాకాలం ఎలక్షన్లో మీరు పడిన తపన, మీరు పడిన కష్టం, మా మీద మీరు చూపించిన ప్రేమాభిమానాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మా ఇద్దరికి ఇచ్చిన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు అనుకుంటా. నేనైతే పెందుర్తి సీట్ అడిగినప్పుడు కొంత పోటీ ఇక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను పార్టీ పిలిచి మళ్ళీ అడిగింది, ఎందుకు పెందుర్తే, నువ్వు ఇంకా ఏరే చోట అయినా గెలవగలవని సర్వేలు చెప్తా ఉన్నాయి, వెళ్ళొచ్చు కదా అని చెప్పి. నేను అప్పుడు ఒకటే మాట చెప్పా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ఏరే చోట అయితే గెలుస్తానేమో కానీ పెందుర్తి అయితే నేను ఎంపీ గారికి కూడా 50,000 పెన్షన్లకు మెజార్టీ ఇస్తాను, నేను గెలవడం కాదు ఇంకొక వ్యక్తిని గెలిపించే అంత మెజార్టీ ఇస్తాను అని చెప్పినప్పుడు ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నావు అన్నాడు. పెందుర్తి ప్రజల పట్ల నాకున్న నమ్మకం అది అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. నా నమ్మకాన్ని మించి విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా జన్మతా రుణపడి ఉంటానని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. ఈ గెలుపులో అన్ని రకాలుగా కూడాను, మరి వేదిక మీద చెప్పేది కాదు కాబట్టి అన్ని రకాలుగా అంటున్నాను, అన్ని రకాలుగా కూడా మా 7గురికి ఆయన సహాయ సహకారాలు అందాయన్న విషయాన్ని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ రోజు మేము ఇక్కడ ఆయన అభ్యర్థిగా రావటం వల్ల 7గురు కూడా పండగ చేసుకున్నాం అన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ప్రోత్సహించి, ఎవరికన్నా ఏదన్నా విభేదాలు ఉంటే ఆయనకి సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రులు ప్రచారం అయిన తర్వాత పిలిపించి మా అందరినీ కూర్చోబెట్టి స్టేయింగ్ తీసుకుని, ఒకసారి కాకపోతే 4 సార్లు కూర్చోబెట్టి, మరి బండారు గారికి న్యాయం జరిగే వరకు 6 సార్లు 7 సార్లు ఇంటికి వెళ్ళి, నా దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి అందరికీ న్యాయం చేసి అన్ని రకాలుగా కూడా మాకు సహాయ సహకారాలు అందించిన రమేష్ గారికి వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన ఎంపీ గారికి, మరి బాబ్జీ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత తెలుగుదేశాన్ని అంతా ఒక తాటి మీదగా తెచ్చి వాళ్ళందరితో మాట్లాడి, ఇంటర్నల్గా ఎవరన్నా అలుగుంటే వాళ్ళకు ఫోన్ల ద్వారా మాట్లాడి, నాతో మీటింగ్లకు వచ్చి ఆయన రాలేని సందర్భాల్లో వాళ్ళ అబ్బాయి వంశీని పంపించి
వారి పూర్తి సహాయ సహకారం అందరికీ బాబుజీ గారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్న ఎంపీ గారి బాధ్యత, నా బాధ్యత స్టార్ట్ అయ్యిందన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అన్న మిగతా చోట చాలా చోట్ల ఎంపీలు ఉత్సవ విగ్రహాలాగా ఉంటారు. మీరు అభ్యర్థిగా నిలబడ్డప్పుడే అన్నీ మీరే మమ్మల్ని నడిపించారు. పారిశ్రామిక ప్రాంతమైన మా ప్రాంతానికి ఎమ్మెల్యేతో ఎంత అవసరం ఉంటుందో ఎంపీతో కూడా ఈ ప్రాంతానికి అంతే అవసరం ఉంటుందన్నా. ఢిల్లీ నుంచి మాకు ఏది కావాలన్నా మీరు మాకు మిగతా 6 నియోజకవర్గాల కన్నా మాకు ఎక్కువ సహకారాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పి నేను కోరటం కాదు, మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో మీకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం పెందుతుందని కూడా గుర్తు చేస్తూ, ఆ సహకారంతో పాటు మేము డిమాండ్ చేస్తున్న దేనికంటే 10 కాలాల పాటు ఫలానా టైంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో సీఎం రమేష్ గారు ఎంపీగా ఉన్న టైంలో ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందింది అని చెప్పి చరిత్రలో మీకు ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఉండాలన్నా మీరు అలా మాకు సహకారాలు అందించాలి. శక్తి వంచన లేకుండా నేను కష్టపడతాను, మీ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వాడుకుంటాము. తప్పకుండా ఈ ప్రాంతానికి పారిశ్రామికంగా బాబ్జీ గారు ఎందాక చెప్పినట్టు కార్యక్రమాలు చేపట్టిన దానికి నిన్న మనం పండుగ చేసుకున్నాం. ఆయనకి పాలాభిషేకాలు చేసుకున్నాం. పనిచేసే టీం కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంపీ గారు, మేమంతా, అలాగే ఇన్ఛార్జిగా బాబ్జీ గారు, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీ అంచనాలకు మించి పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు మీరు ఇచ్చిన మెజార్టీలు కానీ, మీరు చూపించిన ప్రేమాభిమానాలు కానీ, రమేష్ గారు ఈ ప్రాంతవాసి కాదు అని చెప్పి చాలామంది విషయం చల్లాలని చూశారు. మేము ఒకటే చెప్పాం ప్రజల్ని, మనిషి ఎక్కడ వాడని కాదు, మనిషి పని చేసేవాడా కాదా అని చూడండి అని చెప్పి, అవతల వాళ్ళ మాటలు మీరు 1% కూడా తీసుకోకుండా రమేష్ గారిని నమ్మారు. ఆ నమ్మకాన్ని 2 రమేష్లను కూడా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నారు. అధికారులతో రివ్యూ పెట్టుకుని ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో, పొల్యూషన్ బారి పడిన గ్రామాల తరలింపులో కానీ, పొల్యూషన్ మినిమైజ్ చేయటంలో కానీ, ఏదైతే ఫిషర్మ్యాన్ విలేజ్లో ఉన్న పెద్దలు గండి బాబు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకి, ముఖ్యంగా మహిళలకి, మహిళా నాయకురాళ్ళకి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఏదైతే ఎలక్షన్స్లో మీరందరూ ఒక సైనికుల్లాగా పోరాడి ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలని ఈ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు. జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనంతగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేసి, అందులో పెందుర్తి నుంచి దాదాపు నా పాలసీ ఏంటంటే, ఇప్పుడు పెందుర్తిలో ఈ మెజార్టీ కన్నా ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? సాధ్యమే. మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 కలిసి పనిచేశాయో, రాబోయే కాలంలో ఈ బంధం మనం ఏదన్నా ఎవరన్నా ఒక శక్తి విడదీయాలనుకుంటే కూడా విడదీయకుండా ప్రజలు ఈరోజు తీర్పిచ్చారు. అది గుర్తించుకోవాలి. తెలుగుదేశం ఇక్కడ ఈ కూటమి ఎంపీలతోనే ఈరోజు భారతదేశంలో వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ కలిసికట్టుగా విధంగా ఉండాలి. రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కూటమి కలిసికట్టుగా పనిచేయాలి. ఈ 164 స్థానాలు కాదు,
21 పార్లమెంట్ కాదు, మొత్తమే గెలిచే విధంగా ప్రణాళిక చేస్తాం. దానికి మీ సహకారం కావాలా. అనకాపల్లి ప్రజలు మెచ్చుకునే విధంగా మళ్ళీ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, అనకాపల్లి నుంచి సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా మీ దగ్గర మన్ననలు తీసుకుంటానని చెప్పేసి మనం చూసాం. వారు చేసినట్లు మనకు అన్ని గుర్తున్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలనో ఆ విధంగా చేస్తాం. వారు మరీ విపరీతంగా దౌర్జన్యాలు చేసి అధికారులను అడ్డు పెట్టుకొని వాడుకొని ఇవన్నీ చూస్తే ప్రజలు సహించలా. అట్లా కాకుండా న్యాయబద్ధంగా ఏదైతే ప్రజలు అందరూ మెచ్చుకునే విధంగానే మనం నడుచుకోవాలి. మనకి ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మనకు కూడా బాధ్యత పెరిగింది. ఈరోజు ప్రజలు మీరు పడిన 5 సంవత్సరాల కష్టం, మీరు ఏదైతే చేశారో, మిమ్మల్ని ఎంతైతే అవమానించారో ప్రజలంతా గుర్తు పెట్టుకుని ఈరోజు ఓట్లు వేస్తున్నారంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు, మనకే వేస్తున్నారని చెప్పాడు ఆయన. పెన్షన్ ఇచ్చి ఆ పెన్షన్ 4-5 రోజుల్లోనే వారి పిల్లల ద్వారా అమ్మ ఒడి ఇచ్చి వారి పిల్లల ద్వారా నువ్వు మద్యానికి అలవాటు చేసి, గంజాయికి అలవాటు చేసి, డ్రగ్స్కి అలవాటు చేసి వారిని ఏ పని చేయకుండా చేసిన దానివల్ల అదొకటి దౌర్జన్యం. ప్రజలకు సంఘంలో గౌరవం లేకుండా ముఖ్యమంత్రి ఏదైతే ప్రజాస్వామ్యం ద్వారా వచ్చా కాకుండా రాజు మాదిరి బిహేవ్ చేశాడో ఆయన వస్తుంటేనంట చెట్ల నాయకుల్ని, ఆ గ్రామ నాయకుల్ని, అలాగే నియోజకవర్గాల నాయకుల్ని కలిసే పనిచేస్తాము, ఇండివిజువల్ గా చేయమని చెప్పేసి మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మీరు ఇచ్చిన గౌరవం నాకు ఈరోజు, ఎందుకంటే పార్లమెంటుకు పోతే అనకాపల్లి నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుచుకొని వచ్చినారని చెప్తే నాకు చాలా గౌరవంగా ఉంది. ఆ గౌరవం అది మీ వల్లే నాకు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ, ఎప్పుడు అయినా కానీ మీరు పిలిస్తే ముందు చెప్పే ఎలక్షన్లో ఇప్పుడు చెప్తున్నా, నేను ఎక్కువ సమయం పార్లమెంట్ లేని సమయంలో అంతా కూడా ఈ నియోజకవర్గంలోనే గడుపుతాను. నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఇట్లా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, ఈ అనకాపల్లి పార్లమెంట్కు దగ్గరగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఎక్కడైతే ఉంటుందో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ